ఆవకాయ పచ్చడి అంటేనే ఒక ఎమోషన్. దీని ముందు ఏ కూరలు, బిర్యానీలు ఏవి పనికిరావు. ఆవకాయ పచ్చడి మీద నెయ్యి వేసుకొని పెద్ద పెద్ద ముద్దలు కలుపుతూ ఉంటేనే నోట్లో లాలాజల ఊరాల్సిందే. అసలు ఆవకాయ పచ్చడి లేకుండా ఏ ఫంక్షన్స్ అయినా జరుగుతాయా? అసలు భోజనం చేయగలమా ఆవకాయ పచ్చడి లేకుండా? నాకు ఈ రోజు లంచ్ అంతా కూడా ఆవకాయ పచ్చడితోనే చేయాలనిపించింది, అందుకనే పెట్టేసుకున్నాను. ఆవకాయ పచ్చడి ఇప్పటిది కాదండి, తాతమ్మల కాలం నుంచి ఉంది. ఇలాంటి ఆవకాయ పచ్చళ్ళు తిని అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు తింటూ ఉంటే, చేసి పెడుతూ ఉంటే కూడా వద్దు అన్హెల్దీ అంటూ ఉంటారు. కానీ దీని టేస్ట్ మాత్రం అమ్మమ్మలు గుర్తు రావాల్సిందే. ఎంత బాగుంటుంది ఆవకాయ పచ్చడి. ఎన్ని జనరేషన్స్ మారినా ఈ ఆవకాయ ఎమోషన్ మాత్రం మారనే మారదండి. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే ఇంటికి వెళ్ళి మీ అమ్మగారి చేతితో వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని అలా పైన కొంచెం నెయ్యి వేసుకుని కలిపి పెద్ద పెద్ద ముద్దలు పెట్టమని తినండి. అమ్మ బాబోయ్, కష్టం కానీ బయలుదేరండి. వెళ్తా లైక్ కొట్టడం మర్చిపోకండి.